హలో నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. ఇట్లా కాకరకాయ ఫ్రై చేసుకుంటే అసలు చేదు తినని వాళ్ళు కూడా, కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా మస్తు ఈజీగా తినేస్తారు. అస్సలు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూసి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. కంపల్సరీగా మీకు సక్సెస్ అవుతుంది. ఒకసారి అయితే పక్కా ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కాకరకాయలను నీట్గా కడుక్కున్న తర్వాత ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. కొంచెం లావుగున్న కడాయి పెట్టుకోండి, అడగంటకుండా. ఇప్పుడు కాకరకాయని ఇట్లా ఆయిల్లో వేయించుకుందాం. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఇందులో కొంచెం వేసుకోండి, సరిపడంతా అట్లా ఫ్రై చేసుకోవడానికి. ఇట్లా సరిపడా ఆయిల్ వేసినాక కొంచెం ఆయిల్ మంచిగా కాగాలి. అప్పుడు ఈ కొంచెం కొంచెం మనం తీసుకొని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదండి, ఇప్పుడు కొంచెం కొంచెం ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని మంచిగా కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఒకటేసారి పెద్దగా పెట్టుకోకండి, ఎందుకంటే మళ్ళీ పైన మాడిపోతుంది, లోపల వేగదు. అందుకే కొంచెం మీడియంగా ఇట్లా సిమ్లోనన్నా మీడియంగానైనా పెట్టుకొని ఇట్లా చూసుకుంటూ మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇంకా ఇట్లా చేసుకుంటే మంచిగా కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా మంచిగా తినేస్తారండి. 2 ముద్దలు ఎక్కువనే తినేస్తారు. ఇట్లా ట్రై చేసి పెట్టండి కంపల్సరీ. ఎవరికైతే కాకరకాయ నచ్చదో వాళ్ళకైతే కంపల్సరీ ఈ ప్రాసెస్లో చేసి పెట్టండి, మంచిగా తింటారు. ఇంకా మనము చేదు పోవాలంటే కొంచెం సేపు ఇట్లా కట్ చేసిన తర్వాత ఉప్పు కలిపి పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత కూడా అట్లా కడిగేసి మళ్ళీ ఉప్పు అంతా కడిగేసి కర్రీ చేసుకుంటే కూడా అట్లా కూడా చేదు ఉండదు. కానీ అట్లా మంచిగా అనిపించదు కదా, మళ్ళీ ఏం లాభం, దీంట్లో ఉన్న అవన్నీ పోతాయి. అట్లా కాకుండా ఇట్లనే డైరెక్ట్గా కట్ చేసి ఇట్లా ఫ్రై చేసుకొని తినండి, బాగుంటుంది. ఇంకా వర్షాకాలం చలికాలంలో ఇట్లా కదా, అప్పుడు మంచిగా వేడి అన్నంలో ఇట్లా వేసుకొని తింటుంటే మస్తు ఉంటుంది. చూడండి ఇట్లా మంచిగా దోరగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇవి తీసేద్దాము. ఇట్లా ఒక వెడల్పాటి ప్లేట్లో తీసుకోండి. మంచిగా ఇట్లనే ఇంకా వేరేవి కూడా వేసుకొని అన్నీ ఫ్రై చేసేసుకోండి మంచిగా. చూడండి అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, దాంట్లోకి వెళ్దాం. ఇట్లా అన్నీ తీసేసుకొని ఇట్లా పెద్ద ప్లేట్లు ఎందుకు వేసుకుంటున్నా అంటే ఇట్లా విడివిడిగా ఉంటే మనకు మెత్తబడదు అనమాట. ఇవి ఇట్లా మంచిగా ఇట్లా దూరం ఉంటే కరకరలాడతాయి, తినేటప్పుడు బాగుంటుంది. చూడండి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి, ఈ కడాయిలోనే ఆయిల్ కొంచెం ఎక్కువ మిగులుతుంది కదా, అది కొంచెం పక్కకు తీసి పెట్టేసుకొని కొద్దిగా ఇట్లా ఇక ఇంతే కొద్దిగా సరిపడా మళ్ళీ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం పసుపు వేద్దాం, జస్ట్ చిటికెడంతా పసుపు. ఇట్లా పసుపుని కొంచెం ఇట్లా అనుకొని ఇప్పుడు ఇందులో ఇందాక వేయించుకున్న కాకరకాయలు వేద్దాం. ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అన్నీ కలుపుకోవాలి ఇట్లా. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు కారం వేసుకున్నాము. ఉప్పు రుచికి సరిపడంత వేసుకోండి, లైట్గా వేసుకోండి, కొద్దిగా ఇట్లా స్ప్రింకిల్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, తక్కువ పడుతుంది. అట్లనే కొంచెం కారం లైట్గా పడుతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చండి, మంచిగా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి అసలు ఏమైనా మనకు పడిందా, అసలు ఆయిల్, ఉప్పు, కారం, అంతే కాకరకాయలు. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటే అది కూడా బాగుంటుంది కదా. ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుంది కదా కాకరకాయ ఫ్రై. ఇందులో కొంచెం మనము కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది కొద్దిసేపు తర్వాత ఇద్దాము. ఇవన్నీ మంచిగా ఇట్లా వేయించుకోవాలి, సిమ్లో పెట్టేసుకొని కలర్ చేంజ్ అవ్వకుండా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఇంట్లో ఇట్లా ఫ్రై చేసి పెట్టండి, మంచిగా కమ్మ ఉంది అనుకుంటే అందరూ తినేస్తారు. ట్రై చేయండి. కొంచెం కలమాక్ వేసేసి కలిపేద్దాం. అంతే అండి. చూడండి
ఎంతో ఈజీగా మనము కాకరకాయ ఫ్రై తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా. అట్లనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న గంట బెల్లని అయితే గట్టిగా కొట్టడం అయితే మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. హ్యావ్ ఏ నైస్ డే.